పరలోకి అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడి దగ్గర అడుగుతాడు. దేవుడి దగ్గర అడిగితే తర్వాత దేవుడు చెప్తాడు ఏంటంటే నువ్వు ఎలా చేసావు కాకపోతే ఆయన యథార్థంగా ప్రార్థన చేశాడు, యథార్థంగా జీవించాడు కాబట్టి దేవుడి దగ్గరికి వచ్చాడు పరలోకం. ఇప్పుడు మనకి ఈ జీవితం ఎలా గడిచినా సరే దేవుడు ఖచ్చితంగా మనకు ఒక జీవితం తర్వాత ఏర్పరుస్తాడు. నిత్యత్వంలో ఉన్నాడు. మనం ఏం చేయాలి? రక్షించబడాలి. రక్తంతో మనం కడగబడాలి కాబట్టి మనం దేవుడు ఖచ్చితంగా మనం రక్షిస్తాడు. మీరు కూడా బాధపడదు. ఖచ్చితంగా దేవుడు ప్రార్థన చేస్తే దేవుడు మనకి ప్రార్థన ఆగించి ఉన్న స్థాయిలో తీసుకెళ్తాడు. మీరు ఏంటంటే నమ్మి సరేనండి, రక్షణ తీసుకోండి. మరి అందరం